వీధి కుక్కల మీద హింస జరుగుతుంది. ఏమి హింస అంటే వాళ్ళు వీధి కుక్కలు వెంటబడుతున్నారు, నెట్ వేస్తున్నారు, నెట్ పట్టుకుంటున్నారు. దీంట్లో హింస జరుగుతుంది. మీరు నెట్ వేసి పట్టుకోకూడదు అంటే జడ్జి గారు అడిగారు, మరి నెట్ వేసి పట్టుకోకపోతే ఎట్లాగని. అట్లా పట్టుకోవద్దు. వాటికి ఆహారం పెడతామంటే అవి దగ్గరకు వస్తే అప్పుడు పట్టుకోండి. అంతేగా నెట్ వేయొద్దు, వెంటబడొద్దు, వాటిని వేధించొద్దు, వాటిని హింసించొద్దు. ఇదే హింస అంటారు. ఈ పేరుతోటి వందల మంది అడ్వకేట్లు సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్ళి ఇప్పుడు మరి సామాన్య జనం చనిపోతే, పిల్లలు చనిపోతే బాధ్యత లేని పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. అందుకని వీళ్ళు జంతు ప్రేమికుల సంఘాలు ఈరోజు ఈ డిపార్ట్మెంట్లని, వెటర్నరీ విభాగాన్ని, యానిమల్ వెల్ఫేర్ బోర్డుని వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయ్యి అక్కడి నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు, విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు, సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. అసలు వీధి కుక్కల నియంత్రణ పేరుతో వీళ్ళు ఆపరేషన్ చేసే, స్టెరిలైజ్ చేసే లెక్కలని దొంగ లెక్కలు, కాకి లెక్కలు. మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాం. చార్మినార్ జోన్లో ఎన్ని వీధి కుక్కలు స్టెరిలైజ్ చేశారు, షేర్లింగంపల్లిలో ఎన్ని చేశారు. చార్మినార్ జోన్లో స్టెరిలైజ్ చేసిన వీధి కుక్కల కంటే 3 వంతులు తక్కువ, 3వ వంతు షేర్లింగంపల్లి చేశారు. కానీ నిధులు మాత్రం 3 రెట్లు అధికంగా తీసుకున్నారు. ఎలా జరిగింది ఇది? ఎంత డబ్బులు ఎట్లా వెళ్ళాయి? ఇవన్నీ అధికారికంగా సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న వివరాలే. ఇవి అధికారులు, ఈ ఎనిమల్ వెల్ఫేర్ సంఘాలు ఇద్దరు కుమ్మక్కై తప్పుడు లెక్కలు రాసి డబ్బులు దిగమింగడం అనేది ఒక పెద్ద అవినీతిగా మారింది. అందుకని వీధి కుక్కల సమస్య రాగానే రోడ్ల మీదకి వస్తారు, ప్రేమ వలకబోస్తున్నారు. దీని వెనకాలంతా వ్యాపారం జరుగుతుంది. అందుకని వీధి కుక్కలు తగ్గడానికి, నియంత్రించడం వాళ్ళకి అంగీకారం లేదు.